రవీంద్రరావు గారు, అంటే బడ్జెట్ సెషన్స్ ఎలా జరుగుతున్నాయన్న దానిపైన నాకంటే ఇంకా మీకే తెలుసు, మీరు ఆల్రెడీ శాసనమండలిలో సభ్యుడికి కూడా ఉన్నారు కాబట్టి, అంటే అసలు విషయం పక్కదారి పెట్టేస్తుంది అన్నది బయట వినిపిస్తున్న మాట. అయితే ఇంకా ప్రభుత్వం కూలిపోతుంది, వీళ్ళకి చేత కావటం లేదని పదే 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 ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన శాపనార్థాలు పెడుతున్నారు. రేపో మాపో కూలిపోతుంది అంటున్నారు. అవినీతి అంశాలను తెర ముందుకు తెస్తే రాజకీయం అని అంటున్నారు. ఇంతకు మించి ఒక ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఒక చర్చకు మేము లేవనెత్తాము, కొన్ని అంశాలను తెర ముందుకు తెచ్చాము. అలాగే నిన్న మాజీ మంత్రి మీ పార్టీ నేత హరీష్ రావు చేసిన కామెంట్స్ని కూడా దయాకర్ గారు ఉదహరిస్తున్నారు. మీకు చేత కాదు, మీరు తప్పుకోండి, చేతనైతే నాకు ఇవ్వండి, నేను చేసి చూపిస్తానని అనటం, ఇవన్నీ దేనికి సంకేతం అని దయాకర్ గారు అడుగుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రవీంద్రరావు గారు. మాటకు మాటే సమాధానం అవుతుంది తప్ప, ఇప్పుడు మనము ఎన్నికైన కాడి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి తీరు గాని, వారి మంత్రివర్గం మాట్లాడే తీరు గాని, ఒక అక్కసు, ఒక రకమైన కసి, ఒక రకమైన ఆనందం, ఒక రకమైన వికటాట్టహాసం. అంటే కేసీఆర్ గారి పైన విజయం సాధించడం, ఇంకా కేసీఆర్ అనే పదమే వినపడకూడదు, ఆ పదమే ఒక రకమైన అంటే వికృతమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తూ మాట్లాడడం అనేది ఒక మూకుమ్మడిగా. అంటే ఎన్నికల ముందు కూడా కేసీఆర్ గారి కుటుంబాన్ని లక్ష్యంగా ఎంచుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, చాలా అవాస్తవాలు కూడా మాట్లాడారు. ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన హామీలు, లక్ష్యం చాలా ముందుగా ఉంది. ప్రజలకి చాలా విశ్వసనీయతతో కూడిన అనేకమైనటువంటి అంశాలని, వారు గ్యారెంటీలని వారు ప్రజలకు హామీ ఇచ్చారు. వాటిపైన చిత్తశుద్ధితోటి పని మొదలు పెట్టకుండా లంకెల బిందెలు ఉన్నాయనుకున్నాం, ఇలా ఏమనుకున్నాం, అప్పుల కుప్ప చేశారు, దిగజార్చిందని ఒక్కటే అంశాన్ని నిరంతరం పరిపరి విధాలుగా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇప్పుడు మా దయాకర్ అన్నారు తెలియదు అనేది కాదు. నువ్వు చేయి, ఈ కేసీఆర్ నువ్వు కలిసి ఎట్లా నీళ్ళు నింపుతారో నింపమంటే బరాబర్ నింపుతాం, అధికారం మాకు అప్పచెప్పు అంటే ఆయన సవాలుకు ప్రతి సవాలే తప్ప ఏదో సీటు గుంజుకోవాలి, కుర్చీ గుంజుకోవాలి అనేది కాదు. మా దయాకర్ ముందు ఒక మాట కూడా మంచిగా మాట్లాడి ఏమన్నాడంటే, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేపటికనే ఈ గండం ఇది కొంచెం తీవ్రతకు వచ్చింది మాకైనా వారికైనా. నిజంగా కూడా పార్లమెంట్ ఎన్నికలు అనే అంశం కనుక రాకపోతే, ఈ రాజకీయ ఎజెండా అనేది కీలకం కాకపోతే, మేము కూడా కొద్ది సమయం వారికి ఇవ్వడము లేదా వారు కూడా పల్లె పడడమో జరుగు. అవన్నీ వదిలేసి ఇక గత ప్రభుత్వం పెంకాసులు తవ్వి 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 మాట్లాడే తీరు అనేది వెగటు కొడుతుంది, ఇబ్బందికరమైతారు. సాగునీరు ఇవ్వడానికి సరే పిల్లర్లు కుంగినాయి, కారణాలు దర్యాప్తు చేయండి, బాధ్యుల పైన చర్యలు చేయండి, కేసులు పెట్టండి, ఎవరి మీద పెడతారో పెట్టండి, కానీ ఇప్పుడు రైతులకు నీళ్లు అందించే దాని మీద తీవ్రంగా ఆలోచన చేయండి అని. మేడిగడ పొంగింది, ఓ కాపర్ డ్యామ్ పెడతారా, వాటర్ డైవర్ట్ చేస్తారా, పంపింగ్ చేయండి. లేదు ఎల్లంపల్లిలో నీళ్లు ఉన్నాయి, మల్లన్న సాగర్ లో ఉన్నాయి, మిగతా రిజర్వాయర్ల మిడ్ మాంగర్ లో ఉన్నాయి, ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయో దేవాదుల దగ్గర ఉన్నాయి, తుపాకులగూడెం దగ్గర, మొత్తానికైతే ఇప్పుడు వారి తుంగతుర్తి ప్రాంతంలో కూడా నేను నిన్న మొన్న తిరిగిన, అక్కడ కోదాడు, తుంగతుర్తి, సూర్యాపేట ఏరియా కూడా పంటలు ఎండిపోతున్నాయి, ఆడ రైతులు కోసపడుతున్నారు నీళ్ళు లేదని, కరెంటు కూడా సరిగా రావడం లేదు, విపరీతంగా కట్ అవుతున్నది. ఇవన్నీ వేగవంతంగా చేయాల్సిన అంశాలు ఉన్నాయి. పంటకు సంబంధించి, రైతులకు సంబంధించి ఆందోళన ఉంది. ఒక పక్కన రైతు బంధు ఇవ్వలేదనేది ఒక బాధ, ఇబ్బంది కలిగిస్తుంటే, ఇంకో పక్కన కరెంటు పోవడం, నీళ్లు అందించకపోవడం, కాలువలలో నీళ్లు వారించకపోవడం అనేది కూడా ఇబ్బంది ఉంది. దానిని ఎంతసేపు మేడిగడ్డ సమస్య అని సూచించడం కరెక్ట్ కాదు. మీరు విమర్శలు, దాడి అనే దానికంటే మీ మీద ఉన్న విశ్వసనీయతని మీరు నిలబెట్టుకోండి. అబ్సల్యూట్లీ ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, అధికారం అప్పచెప్పారు, బాధ్యతాయుతంగా పనిచేయండి. మాటల పదును కేసీఆర్ గారిని కించపరచడం, కేసీఆర్ గారి పైన దూషణలు చేయడం, కేసీఆర్ గారి కుటుంబం పైన దాడి చేయడమే లక్ష్యంగా ఎంచుకోవడం మీరు పని బంధు పెట్టండి. కేసీఆర్ గారు సభకు వస్తే రాకపోతే ఏం ముచ్చటాడా? హరీష్ రావు గారు లేరా, కేటీఆర్ లేరా, హరీష్ గారు లేరా, మా జగదీశ్వర్ రెడ్డి గారు, చాలా మంది ఉన్నారు మాట్లాడేవారు. కేసీఆర్ గారి ఆంతర్యం తెలియని వాళ్ళు, కేసీఆర్ గారి ఆలోచన తెలియని వారు, కేసీఆర్ గారి తత్వం తెలియని వారు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారా? ఆయనకు ఒక వ్యూహం ఉంటది, ఆయనకు ఒక ఆలోచన ఉంటది.
ఆలోచనకు తగ్గట్టుగా కేసీఆర్ గారు ఉంటారు తప్ప ఈయన పిలిచిండో ఆయన రవీంద్రరావు గారు ఆలోచన ఉండొచ్చు, వ్యూహం ఉండొచ్చు, వీళ్ళు వాళ్ళు పిలిచారని కాదు. కానీ అంటే విపక్ష నేతగా ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం అనేది కొంత ఎత్తు చూపించే బాధ్యత కేసీఆర్ గారికి గుర్తు చేయాల్సిన అవసరం లే. ఆయన నిబద్ధత ఏందని తెలియదు కాదు. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసిన నిబద్ధత కలిగిన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అమలు పరిచిన కేసీఆర్ గారిని మీరు ఊరికనే తక్కువ అంచనా వేసుకొని లఘుబాటలు మాట్లాడడం ఏం అవసరం అని నేను అనేది. ఈ పని మీరు చేయండి. ఈ పనికి మీరెందుకు మీ పని మీరు చేసుకోవడానికి ఊరికే కేసీఆర్ గారు చుట్టూ తిప్పడం ఎందుకని. రవీంద్రరావు గారు అంటే అసెంబ్లీకి రావడం బాధ్యత, ప్రతిపక్ష హోదా ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. లేదు మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒకవేళ రావడానికి ఇదనుకుంటే ఒక ఉపనేతని ఎన్నుకోండి, లేదంటే ఒక విపక్ష నేతను ఎన్నుకోండి. ఇది అసెంబ్లీ ప్రొసీజర్ కదా, ఇది అసెంబ్లీ పద్ధతి కదా. ఆ సమస్యలు అక్కడ ప్రస్తావించాలి కదా. బయట ప్రస్తావించడం ఒక ఎత్తు, అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం ఒక ఎత్తు అంటున్నారు దయాకర్ గారు. కేసీఆర్ గారు రాకపోవడంతో సభ ఏమన్నా ఆగుతుందా? సభలో ఏమన్నా చర్చ కేసీఆర్ గారి మీద ఫోకస్ ఎందుకని ఒకటి. రెండోది ఏంటంటే మన సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నాం, వాళ్ళు అదే ఇష్యూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు మీ కోరిక మేరకి వస్తారు, రాకేం పోరు, వస్తారు, మీ కోరిక కూడా నెరవేరుస్తారు. కానీ ఇక మీరు ఇట్లా ఎంతకాలం తప్పించుకుంటారో తప్పించుకోండి ఇట్లాంటి సమాధానాలు చెప్పి. ఇప్పుడు మేడిగడ్డ కట్టడం వల్ల మేడిగడ్డ తోటి ప్రాజెక్టు నిష్ప్రయోజనం అని, ఎకరా కూడా సాగునీరు అందలేదని, ఎప్పుడు అది నిరుపయోగమైంది అని అన్నారు కదా. ఎకరాకు సాగునీరు అందించని మేడిగడ్డ వల్ల మరి నష్టమేం లేదు కదా మీకు కూడా. మరి సాగునీరు గతంలో అందింది కదా, ఏ రకంగా ఆ రకంగా మేడిగడ్డ వల్ల సుక్క నీరు వచ్చింది, కాళేశ్వరం నీళ్లు ఎక్కడ వచ్చినాయో చూయించాలి అని మీరే కదా సవాలు విసిరండి. మరి ఆ మేడిగడ్డ ఆ కాళేశ్వరం నీళ్లు అందించలేని ప్రాజెక్ట్ అయినప్పుడు మరి నీళ్ళు అయితే వచ్చినాయి కదా, సాగునీరు అయితే 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరి దిగుమతి అయింది. హైయెస్ట్ దేశంలోనే ఎక్కువ వరి పండిన రాష్ట్రంగా మన తెలంగాణ ఉంది. మరి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ తుంగతుర్తి, మీకు సూర్యాపేట, తిరుమలగిరి, మన జనగాం, పాలకుర్తి, మైబాద్ ఏరియాకంతా కూడా నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఆ నీళ్ళు అట్లా ఇవ్వచ్చు కదా అన్న. మరి ఏమున్నది ప్రాబ్లం? మరి మేడిగడ్డలో అయితే నీళ్ళు రాలే కదా, మీరు అన్నదే కదా, మీరు చెప్పిన లెక్కే కదా. ఇందిరా కాల్వ అని నిజాం సాగర్ నుంచి వచ్చేదని, అది మన శ్రీరామ్ సాగర్ నుంచి మేడిగడ్డ వల్ల నీళ్ళైతే అందించాలి కదా. మేడిగడ్డకు దానికి ఏం సంబంధం అన్న? అది స్పెషల్ కాదు. నువ్వు కొట్లాడిన దాంట్లో ఉన్నోని మీరు నీళ్ళు అందించే పని చేయండి. అది వదిలేసి మీరు మేడిగడ్డ కూర్చొని మాట్లాడతారు. మేడిగడ్డనే నీళ్ళే ఇయ్యలే కదా, పంపింగే చేయలేదు కదా, సుక్క నీరు ఇయ్యలేదు కదా. అంటే అవినీతి జరిగిందని వదిలేయమంటుండ్రా, అంతే కదా మీరు అనేది. అవినీతి జరిగితే దర్యాప్తు చేయండి, కేసులు పెట్టండి, మేమే చెప్తాం కదా. అంటే దర్యాప్తు నల్గొండ పెట్టమన్నాడు. దర్యాప్తు చేయండి, ప్రజలకు నీళ్ళు ఇవ్వండి, దర్యాప్తు చేయండి, మేమే వద్దట్టాలే. రవీంద్రరావు గారు, పవర్ కట్స్ తర్వాత వాటర్ హాలిడేస్ ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా నోటీసుకు తెస్తే ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుంది. అసెంబ్లీకి రావడం బాధ్యత అంశాన్ని దయాకర్ గారు మరోసారి ప్రస్తావిస్తున్నారు. సరే, ఇంకా సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ప్రజా సమస్యల కోణంలో మీ నుంచి ఎలాంటి పాత్ర కోడ్ వస్తే సెషన్స్ లేవు ఇక మళ్ళీ ఏప్రిల్ తర్వాత ఇక ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. ఇప్పుడు అసెంబ్లీలో మనం ఎప్పుడైనా చూసినామా 14 తర్వాత జనరేటర్ పెట్టడం అనేది? జనరేటర్ భాగవతం ఊళ్ళలో పోతే మా దగ్గర అడగమానండి. ప్రజాక్షేత్రంలో ఎన్ని చోట్ల కరెంటు పోతుంది, ఎక్కడెక్కడ పోతుంది అనేది ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది. లెక్కతో సహా చెప్పే రోజు వస్తుంది, ఖచ్చితంగా చెప్పి తీరుతాం. మీరు అనేది ఏంటంటే కేసీఆర్ గారి మీద ఫోకస్ తగ్గించండి. మీరు పని మీద, ప్రజల మీద దృష్టి పెట్టండి. ఈ ఎండాకాలం వస్తుంది, పంటలు చాలా మంది నమ్మకంతో వేసుకున్నారు. సాగునీరు అందించండి. తాగునీరు కూడా ఇబ్బంది అయ్యే వాతావరణం కనిపిస్తుంది. తాగునీరు మీద ఎఫర్ట్ పెట్టండి. మీరు 5 ఏళ్ళు మీరు పరిపాలించండి. మీరు బాధ్యతగా వ్యవహరించండి, బాధ్యతగా మాట్లాడండి. మీరు ప్రజల కోసం పనిచేస్తున్న సంకేతాలు ఇవ్వండి అనేదే మా ప్రధాన ప్రతిపక్ష పాత్ర. మీరు ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ గారిని లక్ష్యంగా ఎంచుకొని దిగజారి మాట్లాడితే దిగజారి మాటలకి
అదే రీతిలో సమాధానం కూడా వస్తుంది అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే